రవిచంద్రన్ అశ్విన్‌కైతే ఒక గుడ్ రిటైర్మెంట్ అనే చెప్పుకోవాలి. ఎందుకు అంటే ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. ఇంటర్నేషనల్ క్రికెట్‌లోని ఒక లెజెండ్ ఎవరైనా ఉన్నారు అంటే అది మన రవిచంద్రన్ అశ్విన్ అనే ఒక మాటైతే మనం గట్టిగా చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే ఇప్పటివరకు టెస్ట్ క్రికెట్‌లోనే 500కి పైగా వికెట్లు, అదే విధంగా టీ20లోని 150కి పైగా వికెట్లు, అదే విధంగా ఓడీఎస్‌లో కూడా సంథింగ్ 100 వికెట్ల పైగానే ఇచ్చుకున్నాడు. సో, ఇక్కడ చూసుకున్నట్లయితే అతనికి అంటే ఇప్పుడు వరకు 2011లోని చూసుకున్నట్లయితే మన టీ20 వరల్డ్ కప్‌లోని గూడా అదే టీ20 వరల్డ్ కప్ అంటున్నాను. ఓడీఐ వరల్డ్ కప్‌లో గూడా మెయిన్ ముఖ్య పాత్ర అయితే వహించడం అయితే జరిగింది. సో, 2010 నుంచి 2023 వరకు అదే 2024 వరకు మన రవిచంద్రన్ అశ్విన్ ఏ విధంగా ఆడాడు అనే విధమైతే ఒకసారి చూసుకుందాం. చూడు అంటే మొత్తం మీద ఇన్ని సంవత్సరాలు ఆడాడు కదా! మన రవిచంద్రన్ అశ్విన్ ఎంత అమౌంట్ సంపాదించి ఉంటాడు అనేది చాలా మందికి సందేహం ఉందన్నమాట. సో, ఆ సందేహాన్ని మొత్తాన్ని క్లియర్ చేయడానికైతే మనం ఈరోజు ఒక వీడియోనైతే మీ ముందుకు తీసుకొచ్చేసాం అనమాట. సో, ఈ వీడియోని ఫుల్ వరకు అయితే చూడండి. సో, ముందుగా చూసుకున్నట్లయితే మన రవిచంద్రన్ అశ్విన్ గత కొన్ని సంవత్సరాలుగా చూసుకున్నట్లయితే చాలా బ్రాండ్స్‌నైతే ప్రమోట్ చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. అంతే కాకుండా మన రవిచంద్రన్ అశ్విన్‌కి 1.6 మిలియన్ల సబ్‌స్క్రైబర్స్‌లోని యూట్యూబ్‌లో ఉన్నారనమాట. సో, దాన్ని బట్టి కూడా ఎంతో అమౌంట్ అయితే వస్తూ ఉంటదనమాట. అంటే 9 తర్వాత చూసుకున్నట్లయితే 9,00,00,000 విలువ చేసే ఇల్లు ఒకటి, అదే విధంగా 6,00,00,000 విలువ చేసే ఒక కార్ అదే రాయల్స్ రాల్స్, అదే విధంగా 93,00,000 ఖరీదు చేసే ఆడి Q7 అనే కారు గూడా ఉందన్నమాట. సో, ఇప్పటివరకు మన రవిచంద్రన్ అశ్విన్ ఎంత అమౌంట్ సంపాదించాడు అంటే, అంటే ఇంటర్నేషనల్ కెరియర్ అదే విధంగా ఐపీఎల్ కెరియర్‌లో ఎంత అమౌంట్ సంపాదించాడు అంటే 132,00,00,000 అమౌంట్ సంపాదించాడు అనైతే మనకి ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయన్నమాట. సో, మన ఓన్లీ అంటే ఐపీఎల్ నుంచే చూసుకున్నట్లయితే ఇంచుమించు 82,00,00,000 ఓన్లీ ఐపీఎల్ నుంచే 82,00,00,000 సంపాదించాడంటే చూసుకోండి ఎంత గుడ్ ప్లేయరో. సో, అంటే ఈ అమౌంట్ కలెక్షన్ చేసే ప్లేయర్‌లయితే చాలా తక్కువగా ఉంటారు. సో, ఈ అమౌంట్ ఇంకా పెరిగే అవకాశం అయితే ఉంది. ఇంకా 3 ఇయర్స్ అయితే ఆడతాడు మన చెన్నై సూపర్ కింగ్స్‌కి. సో, దీనిపై మీ అభిప్రాయం ఏంటి? ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీ ముందుకు తీసుకురావడానికైతే ప్రయత్నిస్తాను. థాంక్ యూ.